నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేష్. సీఎం రేవంత్ రెడ్డి గారిపై వెలమ కులస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా కులం సీఎం ముఖ్యమంత్రి పదవిలో ఉండి కులం పేరుతో రాజకీయాలు అంటే మీకు రాజకీయాల విషయంలో మీకు ఏమైనా ఉంటే చూసుకోండి గాని తర్వాత సంగతి గానీ, అది మీరు చూసుకోండి గానీ, మా కులాన్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు? మా కులాన్ని ఎందుకు అవమానిస్తున్నారని చెప్పేసి వెలమ కుల వర్గాలైతే వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అండ్ వాళ్ళు వెలమలు ఎంతమందున్నారు? వెలమలు ఎంతమందున్నారు? అంటే ఎంతమంది కావాలి రేవంత్ రెడ్డి గారు మీకు? వెలమలు ఎంతమందున్నారు? వాళ్ళకి అరబస్తా చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం అయితే జరిగింది. గతంలో కూడా చూసుకుంటే ఇంత బూతులు మాట్లాడి సీఎంని ఇంతవరకైతే నేను చూడలేదు. లాగుల్లో తొండలొదులుతా, లేకుంటే పండబెట్టి తొక్కకపోతే పాతాళాన్ని తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా నా కొడుకుల్లారా అని చెప్పేసి మాట్లాడటం. ఇట్లా ఇంకా చాలా అనమాట. కొడుకుల్లారా సిద్ధంగా ఉండండి. పేగులు తీసి మెడలో యేసుకుంటా. ఏందంటే ఒక రాజకీయ నాయకులు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం గానీ, మాట్లాడుకోవడం గానీ, లేకుంటే అవి ఒక లిమిట్ వరకు ఉండాలి. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? రేపొద్దున మిమ్మల్ని చూసి చిన్న కార్యకర్తల నుంచి ఇప్పుడు మన యువతను కూడా రాజకీయాల్లోకి ప్రోత్సహించాలని చెప్పేసి మీరు కూడా చాలా సార్లు మాట్లాడారు. అంటే యువతని ప్రోత్సహించాలి అంటే ఇప్పుడు ఈ యువత మీ కాడికి ఇంకా 4 బూతులు ఎక్కువే మాట్లాడుతది. అంటే మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు బూతులు మాట్లాడుకుంటా? అంటే ప్రజల కోసం పనిచేసేటప్పుడు మీరే ఇట్లా అంటే రాజకీయ నాయకులే ఒకళ్ళ మీద ఒకళ్ళు కొడుకుల్లారా, అదిరా, ఇదిరా అని చెప్పేసి అసలు ఇజ్జత లేకుండా మాట్లాడుకోవడం. మీ ఇజ్జత మీరే తీసుకుంటున్నారు. ఇప్పుడు విలమ సంఘం ఒక ఒక విలమ సోదరుడు మాట్లాడిన మాట చూడండి. ఎంత దారుణంగా మాట్లాడారు చూడండి. ఒకసారి వినండి అది. తెలంగాణకి నమస్కారం పెట్టుకున్నాము. మాటలు రేవంత్ రెడ్డి గారు గలీజుగా మాట్లాడుతుంది. ఎక్కడ పోయినా పబ్లిక్ పోయినా ఎక్కడ పోయినా ఇష్టం వచ్చినట్టుగా అద్దు పదువు ఏమి లేదు. తిట్టనీకి వచ్చిన నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణకు తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, బుల్లోడ్ల పెట్టి తొక్కుతా. ఇదే నీ పని. నీ అయ్యి ఇచ్చిండా మాకు అప్పు తెలంగాణ మా ఎల్మోలకు నువ్వు ఇచ్చినవా? చెప్పు ఆ మాట. నువ్వు ఎంతమంది తొక్కుతావు? ఇవాళ కుకుడు పిల్ల 10,000 మందిని తయారు చేస్తారు. రేపు టైం తీసుకొని రా. ఎంతమంది దొక్కుతావు రోడ్డు మీద? రోడ్డు మీద ఎంతమందిని దొక్కుతారు మీరు? మీరు రెడీగా ఉంటాం. ఎంతమంది అంటే అంతమంది మీరు రెడీగా ఉంటాం. రా మరి బుల్డోజర్ని తీసుకొని రా. నువ్వు ఏం చేసావు చేసుకోని మాట్లాడుతున్నావు. టైం పెట్టి రా. పోలీస్ నీకు పోలీసు వేసి పెట్టి నువ్వు రా, బయటికి రా. పరిపాలన నువ్వు చేసేది కాక బ్లాక్ మెయిన్ వచ్చి బ్లాక్ మెయిన్ అంతా రికమెండేషన్ ముఖ్యమంత్రి అయ్యి నువ్వు తెలంగాణ పబ్లిక్ జెండ తీసావు, కాల్చి మారేస్తావు. తెలంగాణ ఏడుతారు ఇవాళ మంచి పోలీసులతో హాయిగా బతుకుతున్నావు. కలెక్టర్ ఆ కలెక్టర్ కొడుతున్నావు తీసుకెళ్ళి. రేపు నిన్ను కూడా కొడతారు. ఊరు దిగుతే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేది సరిగా లేదు. నీ పద్ధతి మార్చుకో. పద్ధతి మార్చుకోపోతే అంటే ఇప్పుడు ఒక బ్రదర్ది ఒక సోదరుడితో మాత్రం మీకు వినిపిస్తా ఉన్నా. చాలామంది అయితే ఇట్లా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడటం అయితే జరిగింది. పద్ధతి మార్చుకోపోతే నిన్నేదో ఇట్లా రేవంత్ రెడ్డి నువ్వు రా చూసుకుందా అనే పరిస్థితిలో అయితే ఉన్నారు ప్రజలు. అంటే ఇంకా రేవంత్ రెడ్డి పని అయిపోయింది, పద్ధతి మార్చుకోపోతే ఇక కథం అయిపోయినట్లే ఇక అని చెప్పేసి కూడా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. రైట్. అంటే ఇక్కడ మీకు అర్థమైందనా? ఫస్ట్ చరిత్ర తెలుసుకో. అంటే ఆ కులం గురించి తెలుసుకో. నువ్వు ఒక కులం మీద మాట్లాడేటప్పుడు ఆ కులం గురించి తెలుసుకో. వెలమ రాజులని అంటారు. ఇప్పుడు కూలీ కుతుబ్షాలు, కాకతీయుల కాలం ఆ టైంలోనే మన తెలంగాణను 150 ఏళ్ళు పాలించారు. ఆ చరిత్ర తెలుసుకొని మాట్లాడు అని చెప్పేసి కూడా చాలామంది అయితే మాట్లాడారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకోటి కూడా నేను వినిపిస్తూ ఉన్నాను. ఏం మాట్లాడారు? నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు? అది మాట చెప్పాడు రాలేదు. పద్ధతిగా మాట్లాడేసుకో. ముఖ్యమంత్రి నువ్వు చదువుకోలేదు, అదే చదువుకోలేదు. నువ్వు సైన్యం పోయినావు. ఇష్టమైన పబ్లిక్ సైన్యం మాదే. చూడండి ఎంత బాధతో ఎంత ఏందంటే నా కులాన్ని మీరు రాజకీయాలు చేసుకొని రా పోయి కులాన్ని ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు రెడ్లు, ఇప్పుడు మీరు రెడ్డీసు గత 150 ఏళ్ళు వెలమరాజులే పాలించారు. మళ్ళీ గత 10 సంవత్సరాలు కూడా మళ్ళీ వెలమరాజే పాలించిండు. సో రాజకీయాలు ఎంతవరకు చేయాలో, ఎంతవరకు మాట్లాడుకోవాలో అంతవరకే మాట్లాడాలా.
అది ఖచ్చితంగా మాట్లాడే తీరులో వాటికైతే ఎన్నోసార్లు మీరు మాట్లాడిన బూతులు వైరల్ అయినాయి రేవంత్ రెడ్డి గారు. దానివల్ల అయితే మీకు యూజ్ అనేది అయితే లేదు. మీరు ఇప్పుడు ప్రజా సమస్యలు ఏమీ లేవన్నట్లు మీరు ఆ కులాల మీద కుల రాజకీయాలు చేస్తే రేపొద్దున అందరూ కూడా కొట్లాడుకోవాల్సి వచ్చిద్ది. ఈడ ముస్లిములు, క్రిస్టియన్సు వీటికి సంబంధించిన ఈళ్ళు మతాలోళ్ళు కూడా కొట్టుకోవాల్సి వచ్చిద్ది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ గొడవలైతాయి. మీరు ఇంకో సోదరుడు మాట్లాడిన మాట ఏందంటే, బీసీలు ఎక్కువ ఉన్నారు గదా! మరి బీసీలని ఎందుకు తక్కువ చేసి మాట్లాడట్లేదు? బీసీలను ఎందుకు తక్కువ చేసి మాట్లాడట్లేదు? వెలమల్ని ఇట్లా కమ్మ, కాపు, రెడ్లు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తుండు? అదే ఒక దళితుల జోలికి ఏది పండబెట్టి తొక్కుతా అంటారు గదా! మీ మీ డైలాగ్ ఉంది గదా! పండబెట్టి తొక్కుతా లేతే గుండు కొట్టించుకుంటా, కొడుకల్లారా అని జెప్పేసి. వాళ్ళ మీద రివర్స్‌గా దళితుల జోలికి పో, ఒక బీసీల జోలికి రా. ఎందుకని అంటే మీకు ప్రతిపక్షంగా ఉన్న నాయకుడు గాబట్టి, అతన్ని మాత్రం ఎవరైతే మీకు ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఆ కేసీఆర్‌ని మాత్రమే నువ్వు టార్గెట్ జేసుకో. ఇట్లా కులాల జోలికి, మతాల జోలికి రావద్దని జెప్పేసి కోరుకుంటున్నాం అంటే నేను గాదు. అంటే ప్రజలు వెలమ కుల వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు.